పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ఇంతలో వెలుపలి ప్రజలు జక్రయ్య కొరకు వేచియుండి దేవాలయమును అతను ఇంత జాగు చేయుటకు కారణమేమిటా అని ఆశ్చర్యపడిరి. జక్రయ్య కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను, కానీ అతడు మాట్లాడలేకపోయెను. అది చూచి జనులు అతనికి దేవాలయంలో దివ్య దర్శనమైనదని తెలుసుకొనిరి. జక్రయ్య మూగవాడై సైగలు చేయుచుండెను. పరిచర్య దినములు ముగియగానే జక్రయ్య తన ఇంటికి వెళ్ళిపోయెను. లూకా 1:21. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, జక్రయ్య దేవాలయంలో సేవ చేస్తూ ఉన్నారు. బయట ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ అతడు ఆలస్యం చేశారు. కారణం దేవుని దర్శనం. ఈరోజు మనం కూడా దేవాలయాల్లో సేవల్లో ఉంటాం, కానీ ప్రజలు ఎదురు చూస్తున్న ఫలితం మన జీవితాలలో కనిపిస్తున్నదా? దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నీ సన్నిధిలోనికి వచ్చి కూడా నిన్ను నమ్మలేని హృదయాలను మన్నించుము. సేవ చేస్తున్నాం, కానీ విశ్వాసం లేక మాటలు కోల్పోతున్న మమ్మల్ని క్షమించుము తండ్రి. జక్రయ్యలాగా దేవాలయంలో దర్శనం మాత్రమే కాదు, బయటికి వచ్చాక సాక్ష్యంగా జీవించే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.